ఈ బోడి బాయ్ ఫ్రెండును ఈ గయ్యాళి గర్ల్ ఫ్రెండ్ ఉందే. ముఖ్యంగా ఈవేళ కంప్యూటర్ ఉద్యోగస్తులు అంటే మల్టీ టాస్కింగ్, ఒకేసారి 10 రకాల పనులు చేయాలి. అటు నొక్కాలి, ఇటు పీకాలి, ఇటు లాగాలి, ఏదో చెయ్యాలి. మధ్యలో మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ వాడు పుట్టినరోజు దానికి స్పందించాలి, వాడి పెళ్లి రోజు దానికి స్పందించాలి. ఎన్ని పనులు ఉన్నాయి. మళ్ళీ ఈలోపు హెచ్ఆర్ అని ఒక ఆయన వస్తాడు, నమస్కారం. ఆయన చూడగానే వేరు విధంగా స్పందించాలి, లేకపోతే ఆయన ఊరు కూడా రేపొద్దున అయిపోయింది అంటాడు. పింక్ స్లిప్ ఇస్తాడు గులాబీ రంగులో, అయిపోయినట్టే లెక్క. యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఆయన చూసుకోవాలి. ఆయన ఉద్యోగం, ఆయన జీతం ఇస్తున్నారు, అందుకోసం పనిచేసేలా చేయమని ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారు. ఆయన తప్పేముంది, కానీ మనం భయపడాలి కదా. ఇంత అవుతుంటే మన కర్మ ఏమిటంటే ఈ వయసులో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఓ మెసేజ్ పెడతా. అది అర్జెంటుగా స్పందించకపోతే ప్రేమ పాడైపోతుంది. మనం సాగించే ప్రేమ వ్యవహారాలు ఎంత గొప్పవంటే వెంటనే స్పందించకపోతే తెగిపోయే ప్రేమ. అది ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. కానీ మీ అమ్మగారు, మీ నాన్నగారు మీరు చాలా వాటికి స్పందించకపోయినా పిల్లాడు బిజీగా ఉన్నాడేమో, అమ్మాయి బిజీగా ఉందేమో అని ఊరుకుంటున్నారమ్మా. నిజంగా ప్రేమించవలసిన వాళ్ళు నిజంగా ప్రేమించవలసిన ఎవరిని ప్రేమించాలో, ఎవరికి ఎలా స్పందించాలో అర్థం చేసుకోండి దయచేసి. అమ్మాయి వెంటనే స్పందించకపోతే తల్లి అంటుంది, ఏమిటో మాట్లాడటమే లేదు అంటే తండ్రి ఏమంటాడు వెంటనే, దాని ఉద్యోగంలో చేరింది కదా, అది దాని గొడవ దానికి ఉంది, నువ్వు అస్తమానం ఫోన్లు చేస్తే ఎలాగా అని సర్ది చెబుతాడు. ఓ పక్క ఆయనకి దుఃఖమే, అమ్మాయి 2 రోజులుగా స్పందించట్లేదు, ఎలా ఉందో అని, అంతకంటే ఏం లేదు. ఆయనకి దుఃఖమే. కానీ మొగాడు కాబట్టి భార్య భుజమ్మ చేసి అలా అస్తమానం ఇబ్బంది పడితే ఎలాగా? వాళ్ళు ఎలా ఉంటారా ఉద్యోగస్తులు? సాఫ్ట్వేర్ అంటే నీకు తెలీదా? బయటికి సాఫ్ట్వేర్, లోపలంతా హార్డ్వేరే. తెలీదా అంటాడండి. మనతో బంధాలు తెంచేసుకోరమ్మా తల్లి తండ్రి.